గారితోనే మాట్లాడదాం. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడేమో ధ్రువన్ గారు అయిపోతూ ఉంటారు, లిరిక్స్ రాసినప్పుడేమో రఘురామ్ గారు అయిపోతూ ఉంటారు. ఈయనకి 2 పేర్లు ఉన్నాయా? ఎస్, హీస్ అపరిచితుడు. నా దగ్గర బై 1 గెట్ 1 ఫ్రీ అండి, సమోసా. మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. సో మీ అందరిలాగే నేను కూడా ఒక హార్డ్ కోర్ డై హార్ట్ ఫ్యాన్ అండి రవితేజ గారికి. సో ఎప్పటి నుంచో ఆయనకు మంచి పాట రాయాలి అని అనుకుంటున్నాను. ధమాకా అప్పుడు ఛాన్స్ వచ్చింది, బట్ సంభవం అది మిస్ అయింది. మళ్ళీ ఈసారి మాత్రం మాస్ జాతరకి ఒక మంచి సాంగ్ రాసే అవకాశం దొరికింది. సో దీనికోసం ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ మై బ్రదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ భీమ్స్ అన్న, అండ్ అలానే మా డైరెక్టర్ భాను గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. ఇది చాలా సర్ప్రైజ్. ఫిలింలోనే మీరు 31st ప్రీమియర్స్ నుంచి చూస్తారు. ఈ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ లైక్ అ సర్ప్రైజ్ అనమాట. ఈ సాంగ్ పాడింది కూడా ఒక చాలా సెన్సేషనల్ మ్యూజికల్ పర్సనాలిటీ. అదేంటనేది కూడా ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ అదేవిధంగా ఇందులో హీరో ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్ ఎన్నో వచ్చాయండి. అవన్నీ రాసే అవకాశం కూడా వచ్చింది. సో ఇయర్ సంక్రాంతికి వస్తున్నాలో రాశాను, అది ఎంత బ్లాక్ బస్టర్ అయింది మీకు తెలుసు. అలానే రీసెంట్గా ఓజీలో హంగ్రీ చీటా రాశాను. సో ఈసారి మాస్ జాతరతో హ్యాట్రిక్ కొడదాం అని అనుకుంటున్నాను, అండ్ కొడతాను, గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మన రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ కొన్ని లైన్స్ పాడుతున్నాను ఈ ఫిలింలో. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే కొన్ని లైన్స్ అనమాట. ఇది బలుపుకి వీడెల్లేరా కేరో ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్, 100 పిడుగులు పడ్డ అడుగులు మాత్రం తడబడవు, శరణం శరణం అన్నా శత్రువు కేకలు వినబడవు, చుక్కలు చూపించేస్తాడు ఇంకేమీ మరి కనబడవు, పవర్ మాస్ పవర్, హే పవర్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమోసే. అరే నువ్వు కూలీ కదా, సమోసా ఎందుకు అమ్ముతున్నావు? మందే ఇదంతా మొత్తం, అంటే ఆర్పిఎఫ్ అంతా మొత్తం మందే ఇదంతా, అందరూ తెలుసు. మాస్ జాతర. అయితే నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఈ రఘురామ్ గారితో సమోసా మీద ఒక పాట రాయించు. రఘురామ్ గారు